Namaste everyone, how are you all? Hope you are good. I am doing good. This video is about had been. Before learning this about had been without verbing form, let us once again recollect about have been and has been. That video is there already on our YouTube channel. Please look at that video and understand. I would like to tell two sentences. I have been busy since morning. నేను ప్రొద్దున నుంచి బిజీగా ఉన్నాను. అంటే ఈ సెంటెన్స్ నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు కూడా బిజీగా ఉన్నాను అని చెప్పడానికి ఈ హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాము. లెట్ us టేక్ వన్ మోర్ సెంటెన్స్. ద వెదర్ హ్యాస్ బీన్ కూల్ ఫర్ 2 days. 2 రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంది. అంటే 2 రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంది ఎప్పుడైతే మీరు చెప్తున్నారో ప్రస్తుతం అప్పుడు చెప్పేటప్పుడు కూడా వాతావరణం చల్లగా ఉంది అని చెప్పడానికి ఆ ప్రజెంట్కి సంబంధించిన హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ని యూజ్ చేస్తాము. ఈ వీడియోలో మనం హ్యాడ్ బీన్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. హ్యాడ్ బీన్ అక్కడ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ స్థితులు కదా, స్థితులు. ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది పాస్ట్కి సంబంధించిన స్థితి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్రజెంట్కి సంబంధించిన స్థితులు. ఈ బీన్ అయితే ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఈ హ్యాడ్ బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఇవన్నీ ఒక కొంత సమయం పాటు అనే చెప్పే క్రమంలో యూజ్ చేస్తాము. సింపుల్గా నేను బిజీగా ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ బిజీ చెప్తే సరిపోతుంది. నేను ఎప్పుడైతే ప్రొద్దున నుంచి బిజీగా ఉన్నానని చెప్తున్నానో ఈ ప్రొద్దున నుంచి ఆ సమయంని తీసుకొచ్చాను కదా, కాబట్టే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ని యూజ్ చేయాలి. నేను బిజీగా ఉండే జస్ట్ ఉండే, నిన్న నేను బిజీగా చెప్పదలుచుకున్నాను అనుకోండి, ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్తే సరిపోతుంది. నేను 2 రోజుల పాటు బిజీగా ఇట్లా 2 రోజులు ఒక సమయంని తీసుకొచ్చి నేను బిజీగా ఉండే అనేది స్టేట్, అది స్థితి మీది. కానీ ఈ 2 రోజులు ఎప్పుడైతే తీసుకొస్తున్నారో మీరు అప్పుడు హ్యాడ్ బీన్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా చెప్తే కుదరదు. ఐ వాజ్ బిజీ అని చెప్తే కుదరదు. ఐ వాజ్ బిజీ వితౌట్ టైం ఫ్రేమ్. ఐ వాజ్ బిజీ. ఐ హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 2 days అంటే విత్ టైం ఫ్రేమ్. ట్రై టు అండర్స్టాండ్. See this, you read out this, understand this. See principle here, subject, had been, object, for. This is very important. Period of time. When we talk about period of time, then only we have to use this had been. ఇక్కడ వర్బింగ్ ఫామ్ లేదు, మన V4 ఫామ్ లేదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అలా సెంటెన్సెస్ కాదు. ఇక్కడ నేను జస్ట్ స్థితి గురించి మాట్లాడుతున్నాను. See for example here, I had been as a volunteer at Kanha Shantivanam for 5 days. ఇప్పుడు నేను కన్హా శాంతివనంలో వాలంటీర్గా అని చెప్పడానికి ఎలా చెప్పాలి? ఐ వాజ్ యాజ్ వాలంటీర్ ఎట్ కన్హా శాంతివనం అంటే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైంని తీసుకొచ్చా. అంటే 5 రోజుల పాటు నేను కన్హా శాంతివనంలో వాలంటీర్గా ఉన్నాను కాబట్టి హ్యాడ్ బీన్ యూజ్ చేశా. వాలంటీర్గా పనిచేస్తూ అలా చెప్పట్లేదు. సెంటెన్స్ వర్బింగ్ ఫామ్ని తీసుకురావట్లేదు, స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బైక్ హ్యాడ్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. ఇది కూడా పీరియడ్ ఆఫ్ టైంని తీసుకొచ్చి ఏమంటున్నాను? బండి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు గేట్ ముందర బండి గేట్ ముందర అని చెప్పడానికి ద బైక్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. అది కాదు, బండి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు గేట్ ముందర అని చెప్పడానికి ద బైక్ హ్యాడ్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ హియర్ WH క్వశ్చన్, పాజిటివ్ WH క్వశ్చన్. How long had the Bhagavant Kesari movie been at the Shanti Theatre? This is about WH question. How long అంటే ఇక్కడ ఎన్ని రోజుల పాటు,
లేకపోతే ఎన్ని నెలల పాటు, లేకపోతే ఎన్ని సంవత్సరాల పాటు, ఇట్లా ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ హౌ లాంగ్ హ్యాడ్ ద భగవంత్ కేసరి మూవీ. ఈ భగవంత్ కేసరి మూవీ అనేది శాంతి థియేటర్లో ఎన్ని నెలల పాటు ఉండే ఎన్ని నెలల పాటు ఉండే. ఇది మన నెగిటివ్ WH క్వశ్చన్. దట్ ఈస్ హూజ్ హెల్త్ హ్యాడ్ నాట్ బీన్ గుడ్ ఫర్ అ వీక్. హూజ్ హెల్త్ హ్యాడ్ నాట్ బీన్ గుడ్ ఫర్ అ వీక్. ఎవరి ఆరోగ్యము ఒక వారం పాటు బాగా లేకుండే. ఎవరి ఆరోగ్యం ఒక వారం పాటు బాగా లేకుండే. ఇక్కడ ఏం యూజ్ చేసాము? ఒక వారం అనేది టైం ఫ్రేమ్ని యూజ్ చేసాము కాబట్టి హ్యాడ్ బీన్ని యూజ్ చేసాము. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ హ్యాడ్ బీన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హ్యావ్ బీన్ కానివ్వండి, హ్యాస్ బీన్, ఈ హ్యాడ్ బీన్ చాలా యూజ్ చేస్తాం మనం సెంటెన్స్లలో. వీటిని ఎలా వాడాలి అనేది తప్పకుండా అర్థం చేసుకోండి. while you are talking to somebody else, please use these sentences. Let us meet in other video. Thank you so much. Take care. Thank you.